వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ రూరల్ దుబ్బపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల సందడి కొనసాగుతుంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్న మోతే ప్రశాంత్ రెడ్డి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ అభివృద్ధి పట్ల తన కట్టుబాటును తెలియజేస్తున్నారు. ఎప్పుడూ ఆపదలో ముందుండే నాయకుడిగా ప్రశాంత్ రెడ్డిని మరోసారి విజయం దిశగా నడిపించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. అటు 7వ వార్డు మెంబర్ అభ్యర్థి అల్వాల ప్రశాంత్ గౌన్ గుర్తుతో ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరుతున్నారు. గ్రామ ప్రజలు ముఖ్యంగా యువత ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థుల విజయానికి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మోతే హరిత, అల్వాల శ్రీకాంత్, అల్వాల లక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, వంశీ, శ్రావణి, అభి, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ గా బరిలోకి వస్తున్నారు. ఒక అభ్యర్థి యొక్క సతీమణి గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థి గురించి, తన గురించి, ఈ గ్రామానికి చేయబోయే సేవల గురించి మన స్టార్ 4 టీవీ వ్యూవర్స్ కి చూపిస్తారు. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మోతే హరిత, ప్రశాంత్ రెడ్డి వాళ్ళ భార్య. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం దుబ్బపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బరిలోకి దిగిన మోతే ప్రశాంత్ రెడ్డి గారికి కత్తెర గుర్తుకి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించగలరని నా మనవి, నా ప్రార్థన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన మోతే ప్రశాంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు, బరిలోకి దిగాడు. ఈయన గ్రామానికి సంబంధించిన అన్ని పనులు ముందరకు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇందిరమ్మ ఇండ్లు, పోషమ్మ గుడి, సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్, ఇవన్నింటికి ముందుండి పనులు చేస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు. కాబట్టి కనుక కత్తెర గుర్తుకే ఓటేసి ఎక్కువ ఓట్లో గెలిపించగలని నా మనవి. అల్వాల ప్రశాంత్, అది కరీంనగర్ రూరల్ జిల్లా కరీంనగర్ విలేజ్ దుబ్బపల్లి గ్రామం. నేను 7th వార్డులో పోటీ చేస్తున్నాను వార్డు మెంబర్గా. నేను గెలిస్తే ప్రజలకు 24/7 నిత్యం అందుబాటులో ఉంటాను. వాళ్ళ సంక్షేమంలో అన్ని చూసుకుంటాను. ప్రజలకు ఏది కావాలన్నా చేస్తాను. వాళ్ళకి ఎనీ టైం ఏదైనా కానీ అందుబాటులో ఉండే పని చేస్తాను. మా సర్పంచ్ అభ్యర్థి మోతే ప్రశాంత్ రెడ్డి, అతని గుర్తు కత్తెర గుర్తు. ప్రజలకు ఆయన ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. ఏదైనా పేదలకు మంచి చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ఆయన గుర్తు కత్తెర గుర్తుకే మేము ఓటేస్తాం. ఆయన గెలిపించుకున్న బాధ్యత మాది. ప్రజలందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. నేను 7th వార్డులో నిలబడ్డాను వార్డు మెంబర్గా. నాది గౌను గుర్తు. నేను ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటాను. పేరు దొమ్మటి లక్ష్మి. మా జిల్లా కరీంనగర్, మండలం కరీంనగర్, మా గ్రామం దుబ్బపల్లి. మేమందరం కలిసి మోతే ప్రశాంత్ రెడ్డిని సర్పంచ్గా ఎన్నుకుంటున్నాము. అందరం కలిసి ఓట్లు వేస్తే ఆయన గెలుస్తాడు. ఆయన గెలిస్తే మాకు మంచి పనులు చేస్తారన్న నమ్మకం కొద్ది ముందుకు వస్తున్నాం. కరీంనగర్, మా మండలం కరీంనగర్. నేను కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడుతాను. మా ప్రశాంత్ రెడ్డి గెలవాలని మేము అందరం సహకరిస్తున్నాం. కత్తెర గుర్తుకు మన ఓటు. మాకు పోషవ తల్లి గుడి సౌకర్యం లేదు, దుర్గమ్మ గుడి సౌకర్యం లేదు, ఇంకొక మురికాలువలు లేవు. మొత్తానికే ఉన్న కాడ కూడా మంచిగా లేవు. మాకు మురికాలువలు కావాలి, పోషవ తల్లి గుడి కావాలి. మాకు ఇంకేంటిది సిసి రోడ్లు లేవు చక్కగా, ఒకడ ఉన్నాయి ఒకడ లేవు. మాకు ఊరికి అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు సంతోషం. రేవంత్ రెడ్డి సార్కు సంతోషం మాకు ఇట్లా వచ్చినందుకు. రేషన్ కార్డులు వచ్చినాయి, కరెంట్ బిల్లు కూడా మాపి ఉంది, 0 వచ్చింది. ఊరికి చీరలు అందరికి వచ్చినాయి, ఉన్న వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి చీరలు కూడా ఇచ్చినాం, పంచినాం మేమే. మాకు ఇంకేంటిది సన్న బియ్యం వచ్చినాయి, దానికి ఇంకా సంతోషం. ఎటన్నా పోదామన్నా గానీ 10 రూపాయలు లేకుండా కానీ బస్ కిరాయి మాకు తలుగుతలేదు. ఎక్కడికైనా పోయేస్తున్నాం. ఫ్రీ బస్సు పెట్టిండి, ఇంకా సంతోషం బాగుంది. మాకు సన్న బియ్యం అయితే ఇంకా లేని వాళ్ళకైతే అది ఇంకా మంచి అవకాశం ఇచ్చిండు మాకు సారు. అయినాకైతే మాకు కూర్చొని చెప్తున్నాం. ధన్యవాదాలు అయినకు సార్కు, రేవంత్ రెడ్డి సార్కు. ప్రశాంత్ రెడ్డి గెలిపించుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మాకు ఓటు హక్కు వచ్చిన సంది మేము కాంగ్రెస్ పార్టీనే ఉంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నమస్తే.